Dear students and parents, welcome back to Gate 2027 family. మనది Gate 2027 ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మరి మీకు అండగా ఉంటాను. మరి గేట్ ఎగ్జామినేషన్ అయిపోయే వరకు కూడా దాని యొక్క అడ్మిషన్స్లో విషయంలో కూడా మరి అండగా ఉండటం జరుగుతుంది. ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని ఐఐటీలో జాయిన్ అయ్యి ఉన్నారు, అన్ని ఎన్ఐటీలో జాయిన్ అయ్యి ఉన్నారు ఇప్పుడు మన గైడెన్స్ వల్ల. మరి మీరు కూడా ఎవరైనా ఐఐటీల్లో కానీ ఐఐసి బెంగళూరు నేను కూడా టాప్ ఎన్ఐటీలో చేరాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సిలబస్లో మరి టెస్ట్ పేపర్ సిలబస్లోకి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 30 టెస్ట్ పేపర్స్ అయితే మరి పెడుతున్నారము. మరి ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన ఛానల్లో ఉండే ఆల్రెడీ మనము సివిల్ ఇంజనీరింగ్ మరి చేసాము. సిలబస్ ఏ విధమైన బుక్స్ కావాలి, రికమెండెడ్ బుక్స్ ప్రిపరేషన్ ఏ విధంగా, మరి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్, మరి ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్కి చేసాము. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మెకానికల్ చేసాము. ఇన్స్ట్రుమెంటేషన్ 1 2 3 4 5 6 7 ఆల్మోస్ట్ ఆల్ 7 మరి టెస్ట్ పేపర్ కోర్ ఇంజనీరింగు, మరి సిఎస్సి కూడా మరి డేటా అనాలిసిస్ చేసాము. అదేవిధంగా మరి ఒకటైతే చేయటం మర్చిపోయాము. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా జనరల్గా ఇది మనకు తెలుసు, మరి ఇది జనరల్ యాప్టిట్యూడ్ ఈజ్ కామన్ ఫర్ 15 మార్క్స్, 15 మార్కులు వస్తాయి, ఈజీగా వస్తాయి. జనరల్ యాప్టిట్యూడ్ అని చాలా ఈజీ. మరి ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మరి ఇవి ఎగ్జామినేషన్ ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయగలరు. కొద్దిగా మైండ్ పెట్టి మీరు కూడా కొంత ప్రిపరేషన్ అయితే కానించాలి. అయ్యో సార్ మరి మీరు ఈజీ అంటున్నారు, మేము డైరెక్ట్ ఎగ్జామినేషన్లోనే రాస్తూ ఉంటే అది కాదమ్మా, కొంచెం ప్రిపరేషన్ అయితే కావాలి కదా. మరి జనరల్ యాప్టిట్యూడ్ చాలా ఈజీ. ఈ రోజుల్లో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు కదా. ఈ స్టూడెంట్స్ అందరికి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 మార్క్స్కి పెడతారు. 100 మార్క్స్లో 15 మార్కులు జనరల్ యాప్టిట్యూడ్, అదేవిధంగా 13 మార్కులు వచ్చి మరి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎక్కువగా. తర్వాత 72 మార్కులు వచ్చి మరి కోర్ సబ్జెక్టులు జరుగుతాయి. వీటిలో మొత్తం 65 క్వశ్చన్స్ ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకుని 65 క్వశ్చన్స్ ఇస్తారు. మరి ఈచ్ క్వశ్చన్ మరి దీనిలో 100 మార్కులకు 65 క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, న్యాట్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఇప్పుడు జనరల్ యాప్టిట్యూడ్ డెడ్ ఈజీగా ఉంటాయి, చూద్దాం. మరి జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి వెర్బల్ యాటిట్యూడ్ దీనిలో చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే టెన్స్, ఆర్టికల్స్, మరి అడ్జస్ట్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్, వెర్బల్. ఎందుకంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంజనీరింగ్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందమ్మ, ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మీరు అంతా వీటికన్నిటికీ పీవైక్యూ చూసుకోండి ఒకసారి, అసలు ఏమేమి ఇస్తున్నారు. చాలా 15 మార్కులు మీ యొక్క జేబులో ఉండట్టు. అట్లీస్ట్ 15 మార్కులు కనీసం 10 మార్కులు గ్యారంటీ ఇస్తాను, నేనైతే రాసిస్తాను. మన నంబర్ కూడా ఇస్తాను, కాల్ చేయండి, నో ప్రాబ్లం. 15కి 10 మార్కులు ఈజీగా వస్తాము. మరి బేసిక్ వొకాబులరీ వర్డ్స్, ఐడియమ్స్, ప్యారసిస్ ఇన్ కాంటెక్స్ట్, రీడింగు, కాంప్రహెన్షన్, నేరేటివ్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఉన్నాయి చాలామంది స్టూడెంట్స్కి. అదేవిధంగా రెండోది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా గ్రాఫ్స్, బార్స్, పై చార్ట్స్, అదర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, 2D 3D డైమెన్షన్ ప్లాట్స్, మ్యాప్స్, టేబుల్స్. తర్వాత న్యూమరికల్ కంప్యూటేషన్, ఎస్టిమేషన్, రేషియోస్, పర్సంటేజ్, పవర్, ఎక్స్పీరియన్స్, లాగర్థమిక్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సిరీస్, ఇవన్నీ కూడా జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటాయి. తర్వాత ఎనాలిటికల్ అండ్ యాప్టిట్యూడ్, ఎనాలిటికల్ లాజిక్, డిడక్షను, ఇండక్షను, ఎనాలజీ, న్యూమరికల్ రిలేషన్, రీజనింగు. తర్వాత సెక్షన్ 4 4 సెక్షన్లో ఉంటాయి. స్పేషియల్ యాటిట్యూడ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ షేప్స్, ట్రాన్స్లేషను, రొటేషను. తర్వాత స్కేలింగు, మిర్రరింగ్, అసెంబ్లింగ్, గ్రూప్ పేపర్ ఫోల్డింగ్, కటింగ్ అండ్ ప్యాటర్న్ 2 3 డైమెన్షన్. మొత్తము 4 సెక్షన్లతో వీళ్ళైతే సిలబస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. వెర్బల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్, అనలిటికల్ యాప్టిట్యూడ్, స్పేషియల్ యాప్టిట్యూడ్. 15 మార్కులు వస్తాయమ్మా. 15 మార్కులు మీ యొక్క జేబులోనే ఉన్నట్టు. ఇంకోసారి చెప్తున్నాను, వరస్ట్ కేసులో 10 మార్కులు అయితే ఈజీగా వచ్చేస్తాయి. 10 మార్క్స్ వచ్చినట్టు మీకు వీటిల్లోని మీకు ర్యాంక్స్, స్కోరు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనము ఈజీగా వచ్చే దాంట్లో
సబ్జెక్ట్లోని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలమ్మ, గుర్తుపెట్టి. మరి ఈసారి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి జనరల్ యాప్టిట్యూడ్లో దేర్ ఈజ్ నో చేంజ్ టు జనరల్ యాప్టిట్యూడ్ సిలబస్ 2027. సిలబస్లో ఏ విధమైన మార్పులు అయితే స్టూడెంట్స్కి లేదు. 15 మార్కులు వస్తున్నాయి. ఇక్కడ ఇది 15% వెయిటేజ్ అనమాట. కంప్లీట్ అఫీషియల్ జనరల్ యాప్టిట్యూడ్ సిలబస్ కవర్ ద వెర్బల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఇవన్నీ సేమ్. అక్కడ 15 మార్కులు వస్తాయి. 10 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఆఫ్ 1 మార్కు. 5 క్వశ్చన్స్ ఏంది 1 మార్క్ ఇస్తారంట. 5 క్వశ్చన్స్ 1 మార్కు. తర్వాత 5 క్వశ్చన్స్ 2 మార్క్స్ అంటే 5 × 10 అంటే 5 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే 5 క్వశ్చన్స్ 1 మార్క్, మొత్తము 15 మార్కులకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎంసీక్యూ, ఎంఎస్క్యూ, న్యూమరికల్, న్యాట్ టైపు ఈజీగా ఉంటుంది, డెడ్ ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. మరి బుక్స్లోకి వెళ్తే గేట్ వాళ్ళు సపరేట్గా కూడా కొన్ని మరి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. అదేవిధంగా ఇక్కడ బుక్స్ విషయంకి వస్తే కూడా స్టూడెంట్స్ ఇవి మరి జీకే పబ్లిష్ వర్స్ అయితే కొన్ని బుక్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇవి ఆర్ఎస్ అగర్వాల్ కూడా యాప్టిట్యూడ్, ఓన్లీ యాప్టిట్యూడ్కి మనము ఆర్ఎస్ అగర్వాల్ని మరి చూసుకోవచ్చు. తర్వాత కొన్ని స్పెషలైజ్డ్ బుక్స్ ఉన్నాయమ్మా, అది కూడా చూసుకోండి. ఇవి మన దానిలో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి దీనిలో జీకే పబ్లిషర్ కూడా మంచిది. అదే ఓస్వాల్ బుక్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ బెస్ట్ బుక్స్ అని ఓస్వాల్ అనేవి కూడా వీళ్ళకి కూడా బుక్స్ బాగుంటాయి. బెస్ట్ గేట్ బుక్స్ ఫర్ 2027 అయితే యాప్టిట్యూడ్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, వీటికి సంబంధించిన జనరల్ యాప్టిట్యూడ్ 2026 ఇవన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్. ఒకసారి చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ కూడా జనరల్గా ఏంటంటే యాప్టిట్యూడ్కి ఆర్ఎస్ అగర్వాల్ చూసుకోండి. లేకపోతే పీవైక్యూస్ ఏమో ఈ ఇంగ్లీష్ అవన్నీ కూడా పీవైక్యూ చూసుకోవచ్చు, రీజనింగ్ అవన్నీ కూడా చూసుకుని. మరి ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి బుక్స్ విషయంలో చాలా 15 మార్కులు మీ జేబులోనే ఉంటాయి. అదేవిధంగా 10 మార్కులు అయితే వరస్ట్గా ఉంటాయమ్మ. 10 మార్కులు ఈజీగా తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. చెప్పాను కదా, ఒకటి మనకి 5 క్వశ్చన్లు ఇస్తారు. 5 1 మార్క్ క్వశ్చన్స్, 5 తర్వాత 5 2 మార్క్స్ క్వశ్చన్స్, మొత్తము 15 క్వశ్చన్స్, 15 మార్క్స్ అయితే దీని నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈజీ అమ్మ, డెడ్ ఈజీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు దీని మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. దీన్ని అంత ఆషామాషిగా ఈజీగా తీసుకోవద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.